శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో 306వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 307వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసముక్షం తారాముందే లంకాభయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. వశిష్ఠ ఉవాచ సాంఖ్యదర్శనమేతావత్ ఉక్తం తే నృపసత్తమా విద్యా విద్యేతిదానీం మే త్వం నిబోధానుపూర్వశః. రాజశ్రేష్ఠ అంటే ఇక్కడ కరాల జనకుడు అనే రాజు ఆయనకి చెప్తున్నాడు. ఇంతవరకు నీకు సాంఖ్య దర్శనాన్ని వివరించి చెప్పాను. ఇప్పుడు నీకు విద్య అవిద్య వీటి యొక్క స్వరూపాన్ని క్రమంగా చెప్తాను విను. అవిద్యామాహురవ్యక్తం సర్గ ప్రళయ ధర్మివై సర్గ ప్రళయ నిర్ముక్తాం విద్యాం వై పంచవింశకః. సృష్టి ప్రళయం అనే ధర్మాలు దీన్నే అవ్యక్త అవిద్య అంటారు. అవ్యక్తాన్ని అవిద్య అంటారు. అలాగే సృష్టి ప్రళయాలు లేనిది 24 తత్వాలకి అతీతమైనది. గత 2 అధ్యాయాల నుంచి చెప్పుకున్నాం. 24 తత్వాలు ఏంటి, 25వ తత్వం ఏమిటి అని. 25వ తత్వమే పరమ పురుషుడని కూడా చెప్పుకున్నాం. పరమ పురుషుడైన పరమాత్మను ఆయన్నే విద్య అని అంటారు. పరస్పరస్య విద్యాం వై త్వం నిబోధాను పూర్వశః యథోక్త ఋషిభిస్తాత సాంఖ్యస్యాభినిదర్శనం. ఆయన మహర్షులు సాంఖ్య దర్శనాన్ని గురించి చెప్పినట్లుగానే అవ్యక్తంలో ఉండే పరస్పర భేదాలను వాటిలో శ్రేష్టమైన దాన్ని క్రమంగా చెప్పారు. దాన్ని విను. కర్మేంద్రియాణం సర్వేషాం విద్యా బుద్ధీంద్రియం స్మృతం బుద్ధీంద్రియాణం చ తథా విశేష ఇతి నః స్మృతం. సమస్త కర్మేంద్రియాల విద్య జ్ఞానేంద్రియాలు అనే నిర్ణయాన్ని మేము విన్నాం. సమస్త కర్మేంద్రియాల విద్య జ్ఞానేంద్రియాలు అనే నిర్ణయాన్ని మేము విన్నాం. అంటే కర్మేంద్రియాల కంటే జ్ఞానేంద్రియాలు శ్రేష్టమైనవి. జ్ఞానేంద్రియాలకు విద్య పంచమహాభూతాలు. విశేషానాం మనస్తేషాం విద్యామాహుర్మనీషిణః మనసః పంచభూతాని విద్యా ఇత్యభిచక్షతే. స్థూలమైన పంచభూతాలకి విద్య మనస్సు అని, మనస్సుకు విద్య సూక్ష్మ పంచభూతాలని విద్వాంసులు చెప్తారు. అహంకారస్తు భూతానాం పంచానాం నాత్ర సంశయ అహంకారస్య చ తథా బుద్ధిర్విద్యా సర్వేశ్వర. నరేంద్ర, ఆ సూక్ష్మ పంచభూతాలకు విద్య అహంకారం అనటంలో సందేహం లేదు. అహంకారానికి విద్య బుద్ధి. విద్యా ప్రకృతిరవ్యక్తం తత్వానాం పరమేశ్వరీ
విజ్ఞాజ్ఞేయానశ్రేష్ఠ విధిశ్చ పరమస్మృత. రాజశ్రేష్ఠ జనక మహారాజా, కరాళ జనక మహారాజా, ఆ విధిశ్చ పరమస్మృత, అవ్యక్తం అనే పేరు గల పరమేశ్వరి అయిన ప్రకృతి అన్ని తత్వాలకు విద్య. ఆ విద్య చక్కగా తెలియదగినది. దీన్ని జ్ఞానానికి పరమావధి అని చెప్తారు, పరమావధి అని చెప్తారు. అవ్యక్తస్య పరం ప్రాహు విద్యాం వై పంచవింశకం సర్వస్య సర్వమిత్యుక్తం జ్ఞేయం జ్ఞానస్య పార్థివ. పంచవింశక రూపమైన అంటే 25 తత్వాలు ఏవైతే ఉన్నాయో మనం 2-3 అధ్యాయాలను చెప్పుకున్నాం. పరమాత్మగా నిర్ణీతమైన ఆ అవ్యక్త ప్రకృతిని పరమ విద్యగా చెప్పారు. అదే సంపూర్ణ జ్ఞాన స్వరూపమైన జ్ఞేయం అవుతుంది. జ్ఞానం అవ్యక్తమిత్యుక్తం జ్ఞేయో వై పంచవింశిక తథైవ జ్ఞానం అవ్యక్తం విజ్ఞాత పంచవింశిక. జ్ఞానాన్ని అవ్యక్తం అంటారు, పరమపురుషుడు జ్ఞేయం అని చెప్పారు. అలాగే జ్ఞానం అవ్యక్తం, దాని జ్ఞాత పరమాత్మ. విద్యార్థతత్వేన మయోక్తా తే విశేషతః అక్షరం చైవ యదుక్తం తన్నిబోధమే. ఇంతదాకా యథార్థంగా విద్యా సహితమైన అవిద్యను విశేషంగా వర్ణించి చెప్పాను. ఇప్పుడు క్షరము అక్షరము అయిన తత్వంగా చెప్పబడిన విషయాన్ని చెప్తాను. క్షరం అక్షరం అయిన తత్వంగా చెప్పబడిన విషయాన్ని చెప్తాను. ఉభానే ఉభావేవాక్షర ఉక్తవు ఉభావేతావనక్షరవు కారణం తు ప్రోక్షామి యథా తజ్జంతు జానత. సాంఖ్య సిద్ధాంతం ప్రకారం ప్రకృతి పురుషులనే రెంటిని అక్షరాలు అని చెప్తారు, క్షరం కానివి. అలాగే ఈ రెండు కూడా క్షరాలు అవుతాయి. ఈ విషయంలో నాకు తెలిసినంత వరకు యథార్థ కారణాన్ని చెప్తాను. రామకృష్ణ కృష్ణార్పణమస్తు. రేపు మనం 12వ శ్లోకాన్ని కొనసాగుతాం.